టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. రాజసూయ యాగం చేసినప్పుడు కూడా ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వాలో ఎవరికి తెలియదు. అగ్రతాంబూలం ఈయనకి తప్ప ఎవరికి ఇవ్వాలని తెలిసినవాడు ఒక్కడే భీష్మ పితామహుడు. భీష్ముడు జ్ఞాని, సాక్షాత్తు పరంధాముడు నారాయణుడిని గ్రహించిన మహనీయుడు అనమాట భీష్ముడు. అటువంటి ఆయన అందుకే ముక్తిని పొందాడు. ఆయన దైవాన్ని దైవంగా తెలుసుకునే వాళ్ళు ఎంతమంది అండి మనలో ఆలోచించండి. ప్రకృతి మాయ ఆవరించేసి దైవాన్ని కూడా మనం మనిషిలా చూస్తాం, ఒక విగ్రహంగా చూస్తాం. కానీ ఆయన దైవంగా చూశాడండి. కృష్ణుడు పరాత్పరుడు నారాయణుడిని దర్శించాడు భీష్మ పితామహుడు. అందుకే భీష్ముడు సామాన్యుడు కానే కాదు. అందుకే ఆయన వల్లే లోకంలో జ్ఞానం అనేది విస్తరించాలని కృష్ణుడు తీసుకువెళ్ళాడు పాండవుల్ని. భీష్ముడు స్తుతి చేశాడు, నాయనా నువ్వు సామాన్యుడివి కాదంటూ ఆయనే చేసిన స్తుతి చాలా పరమాద్భుతం అన్నమాట. అలాంటి స్తుతి చేసిన తర్వాత అయిపోయింది. భీష్మ పితామహుడు అస్తమించాడు. కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాండవులకు చెప్పాడు, నాయనా నేను వెళ్ళొస్తాను అని. వీళ్ళతో రాజసూయ యాగం కూడా చేయిస్తాడు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు మరుత్ అనేటువంటి ఆ రాజు పూర్వం ఒక యజ్ఞం చేశాడయా. ఆ యజ్ఞం చేసిన యజ్ఞం సామాన్యం కాదు. ఆయన పరమాత్మని ప్రార్థన చేసి ఏం కావాలని పరమాత్మ అడిగితే నేను యజ్ఞం చేస్తున్నాను, నా దగ్గర డబ్బు లేదనగానే ఒక 5 రోజుల పాటు వాన కురిసిందండి. కనకధార కురుస్తూనే ఉందండి. రాజ్యంలో కోశాగారం అంతా ధనంతో నిండిపోయిందండి. బంగారపు ముద్దలు 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 అంత ధనం నిండిపోయిన తర్వాత అప్పుడు యజ్ఞం చేసేట. ప్రపంచంలో మరుత్తు చేసినటువంటి యజ్ఞం లాంటి యజ్ఞం ఇంకోటి ఎవరూ చేయలేరట. దాంతో సమానమైన యజ్ఞం ఇంకోటి లేదట. ఎందుకంటే యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన ద్రవ్యం అంతా కూడా బ్రాహ్మణులకు ఇచ్చేసేట, అందరికీ దానాలు చేసేట. ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోండి అని ఇచ్చేసేట. ఒక్క కోశాగారంలో ఒక్కడు కూడా మిగలడానికి వీలు లేదన్నట్ట. నిజానికి మనమైతే ఏం చేస్తాం, 5 రోజులు కురిసిన వానలో ఒకరోజు ఆహారం మొత్తం ఇద్దాం, ఒకరోజు 4 రోజులు మనం అట్టు పెట్టుకుందాం అనుకుంటాం. కానీ 5 రోజులకి పని చేశాడండి. అంత ముందు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. మరుత్తు మొత్తం దులుపుకున్నాడు. స్వాములందరికీ ఆశ పెరిగిపోయింది. సంచుల్లో గుడ్డలు తీసేసి సంచుల్లో మొత్తం ఆభరణాలు పెట్టేసుకున్నారు, బంగారం ముద్దలు. ఈ సంచుల్లో ఉన్న దర్భలు, ఈ ఉన్నటువంటి యజ్ఞం చేసే సుక్స్రువాలు అవి తీసి పారేశారు, వాటిలో పెట్టుకున్నారు. అన్నీ బంగారాలే. కొంచెం దూరం మోసుకు వెళ్ళిన తర్వాత బరువు తట్టుకోలేక ఒక్కొక్కడు ఒక్క ఆభరణం పారేద్దాం, ఒక బంగారం ముద్ద పారేద్దామని వాళ్ళు పారేస్తున్నట్ట. ఆఖరికి కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరికీ అనిపించింది, ఎందుకు ఈ మోసుకెళ్ళటం, ఈ బరువు, ఏదో ఒక ముద్ద ఉంటే మన జీవితం గడిచిపోతుంది అని అన్నీ పారేసి ఒక్కొక్క ముద్దలు తీసుకుని వెళ్ళేట. అలా పారేసిన ధనం అంతా పలానా చోటు ఉందా, వెళ్ళి తెచ్చుకోండి అని కృష్ణుడు చెప్తే తెలిసిందండి. ఎందుకంటే ఏ ప్రదేశంలో పారేశారో ధనరాశులన్నీ ఆ ప్రదేశం నిర్జన ప్రాంతమై ఎవడో అడుగు పెట్టలేడు అక్కడికి. అలాంటి ప్రాంతానికి వెళ్ళి విజేతలయ్యి ధనాన్ని, ఆ బంగారాన్ని తెచ్చుకున్నారు పాండవులు. దాంతో రాజసూయ యాగం చేశారండి. రాజసూయ యాగం చాలా అద్భుతమైన యాగం అన్నమాట. అలాంటి యాగం 3 అశ్వమేధ యాగాలు చేశారు. రాజసూయం కాదు, 3 అశ్వమేధ యాగాలు చేశారనమాట వాళ్ళు. అలా యజ్ఞాలు చేయించిన తర్వాత కృష్ణుడు వీడ్కోలపల్లికి ద్వారక్కి వెళ్ళి వస్తా చాలా కాలమైందని కృష్ణుడు వెనుక తిరుగుతాడు. ఈసారి కృష్ణుడితో పాటు అర్జునుడు కూడా బయలుదేరి వెళ్తాడు. వెళ్ళి అక్కడికి వెళ్తున్నప్పుడు భీముడు వీళ్ళందరూ కొంత దూరం దాకా వెళ్తారు. అందరూ కళ్ళ వెంట నీరు కారుస్తారు. అయ్యో మళ్ళీ ఎప్పుడు వస్తాడో కృష్ణుడు, త్వరగా రావయా, మళ్ళీ నిన్ను చూడాలి. ఆశ తీరదు వాళ్ళకి, ఎంతకాలం ఉన్నా కృష్ణుడి మీద ఆశ తీరదు. ఇంకా ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు. మరి ఈయన వెళ్ళాలి కదా అక్కడికి, అక్కడ రాచకార్యం సర్దాలి, అక్కడున్న వాళ్ళు కూడా భూభారం తగ్గించాలి కదా. అందుకోసం కృష్ణుడు అక్కడికి బయలుదేరి వెళ్తున్నప్పుడు సాత్యకి వీళ్ళందరూ వెళ్తారు. శంఖాన్ని పూరించగానే తెలిసిపోయింది కృష్ణుడు వస్తున్నాడని. ఆ కృష్ణుని యొక్క 16,000 మంది భార్యలు సామాన్యమైన వారు కాదటండి. 16,008 మంది భార్యలు. నిజానికి భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి ప్రేమ కలగాలంటే మన్మధుడు బాణం వేయాలి. ఆ బాణం వేయడానికి ఎగ్గు పెడదామంటే వాళ్ళ కనుబొమ్మలు చూసి నా బాణాలు వృధా అని పక్కన పెట్టేసేట. అవి కూడా ధనుస్సులో ఉన్నాయి.
వాటిని మన్మధుడి బాణాల కంటే వాడిగా ఉన్నాయటండి. ఎలాంటి వాడికైనా పిచ్చెక్కుతుందటండి. అలాంటి సౌందర్య రాశులు ఇక్కడ ఉండగా నా బాణాలు ఎందుకులే అనుకున్నట్టు ఆయన. కృష్ణుడు అక్కడికి చేరాడు. ఆనందంగా సుఖంగా ఉన్నారు. ఈ లోపల కొంతకాలం అయింది. అయిన తర్వాత నారదుడు అంటే ముందు విదురుడు వస్తాడు. విదురుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు యముడే. మాండవ్య మహర్షి అనే మహానుభావుడు తపస్సు చేసుకుంటుంటే ఆ సందర్భంలో ఒక దొంగ రాజ్యంలో ధనాన్ని అపహరించుకుని పారిపోతుంటే ఆ ధనాన్ని పట్టుకోవడానికి, వ్యక్తిని దొంగని పట్టుకోవడానికి 4 చెరుగుల భటులు వచ్చేసరికి వీళ్ళకి భయం పుట్టి ముని దగ్గర వదిలి పారిపోయారట. జనసంచారంలో కలిసిపోయారు. ధనాన్ని దొంగిలించిన వారు వీరే అని గ్రహించి వీళ్ళని పట్టుకున్నారట. పట్టుకుని ఈ మాండవ్య మహర్షిని శిక్ష వేశారు. శూలం మీద కూర్చోబెట్టారట. తపస్సు చేస్తూనే ఉన్నాడు. శూలం దిగి ఆయన ప్రాణం వదిలి యమలోకానికి వెళ్ళాట. యముడిని అడిగారట, ఇంత ఘోరమైన శిక్ష నాకు ఎందుకు వేశారు, కారణం ఏమిటని అడిగితే, అయ్యా చిన్నతనంలో నువ్వు తూనీగలను పట్టావు, అందువల్ల నీకు ఈ శిక్ష. చిన్నతనంలో ఏమీ తెలియని రోజుల్లో చేసిన దానికి నాకు శిక్ష విధిస్తారా? ఇప్పుడే శాపం పెడుతున్నాను. ఎవడైతే గనక చిన్నతనంలో పిల్లలు తప్పు చేస్తారో ఆ తప్పులన్నీ పెద్దలకే చుట్టుకుంటాయి అని ఆ శాపాన్ని పెట్టి దాన్ని మార్చి యముడికి కూడా శాపం పెట్టేట్టు ఇలాంటి శిక్ష నాకు విధించినందుకు నువ్వు భూలోకంలో శూద్రుడిగా పుట్టు అన్నాడు. ఆ యముడే ఇక్కడ వచ్చే ఇలా అయ్యాడు. సూర్యుని పుత్రుడు యముడు అంటారు. ఆ తర్వాత లోకంలో ఉన్నవారందరి యొక్క ఆ యముడు చేసే కృత్యాన్ని అంతా చేసింది సూర్యుడు ఏంటండి. సూర్యుడు కూడా యముడై అందరి ప్రాణాలు అపహరించేయండి డ్యూటీ. ఇప్పటికీ సూర్యుడు అంతే కదండి. ఒకరోజు ఆయన ఉదయించి అస్తమించండి మనకు ఒకరోజు పోయినట్టే. అసూలు బాస్తున్నట్టే దగ్గర అవుతున్నాం. పుట్టినరోజు వస్తే సంబరాలు చేసుకుంటున్నాం కానీ తొందరగా అంబరానికి ఎక్కాలని తెలియట్లేదు మనకి. ఆకాశం దాకా వెళ్ళిపోతాం మనం. తొందరలో టికెట్ దగ్గరలో ఉందని అర్థం అండి. ఒక్కొక్క పుట్టినరోజు వస్తుందంటే మృత్యువు సన్నిహితుడు అవుతున్నాడని అర్థం. అందుకే చేయాల్సిన పని చేయండి అని చెప్తారు. ఏమిటి పని? వినాల్సింది మంచి వినడం, అలాగే ఈ జన్మని సార్థకం చేసుకోవడానికి చేయాల్సిన సత్కర్మలు చేయడం, అది చేయాలి. అందుకని అశ్వమేధ యాగాలు అన్నీ చేశారు. అయినా సరే అర్జునుడు వెళ్ళిన తర్వాత ఇంకా తిరిగి రాలేదు. ఏమైపోయిందో అని అనుకుంటున్నప్పుడు విదురుడు వచ్చాడని చెప్పే కదా. ఆ విదురుడు ఈ సామాన్యుడు కాదు. విదురుడు వచ్చిన తర్వాత చాలా కాలం తర్వాత విదురుడు రావడంతో మన ధర్మరాజు గారు, పాండవులు, అలాగే మన ద్రౌపది దేవి, ధృతరాష్ట్రుడు, గాంధారి వీళ్ళంతా ఎదురెళ్ళి చాలా ఆనందిస్తారు. సోదరా వచ్చావా అని ధృతరాష్ట్రుడు కూడా ఆనందించాడు. అంతా అయిన తర్వాత చెప్పేట ఒకరోజు సమయం చూసుకొని యముడు కదా అందరినీ తొందరగా బయటికి పంపించాల్సిన డ్యూటీ ఆయన దగ్గరే ఉంది. అందుకే ఆయన చెప్పాడు, ధృతరాష్ట్రాన్ని ఈ వారంతా పోయారు కదా 100 కుమారులు, ఇంకా నీకు జీవితం మీద ఎందుకు ఆశ, ఇంకా ఎందుకు బతకాలని కోరుకుంటున్నావు అని చెప్పి ఆయన ప్రేరేపించి ఆ భీముడు ఏమనుకుంటున్నాడో తెలుసా? పుట్టందుడవు పెద్దవాడవు మహాభోగంబులా లేవు నీకు, ఎందుకయ్యా ఇంకా పుట్టుకతో అందుడివి అని చెప్పి విదురుడు అన్నీ చెప్పి, నీకు ఒక విషయం చెప్తా విను. భీముడు ఏమనుకుంటున్నాడు తెలుసా? అక్కడ బిడ్డలకి బుద్ధి చెప్పని గుడ్డికి, ఎదుగు ఆ గుడ్డోడు అక్కడ ఉన్నాడు, బిడ్డలకి ఏ రోజు మంచి చెప్పలేదు వాడు. అలాంటి గుడ్డికి పిండంబు వండుకొని పొండిదే, కొంచెం పిండం పడేయండి వాడి మొహాన అంటున్నాడయ్యా. అలా ఎందుకు అనిపించుకోవాలి? అవసరమా నీకు? వాడు పెట్టే పిండం తినాలను? నీ పిల్లవాడిని చంపినవాడు అతన్ని ఏదో చేయమని కాదయా, నీ జీవితాన్ని ఇంక వదిలిపెట్టు అని ప్రేరణ చేసి విదురుడు వీళ్ళందరినీ తెల్లవారుదాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ధర్మరాజు గారు లేచి పొద్దున్నే తండ్రి గారి పాదాలు పట్టుకోవడం అలవాటు. వెళ్ళి చూస్తే లేడు. అయ్యో ఏమైపోయారు, గాంధారి కనపట్టలేదు, ఈయన కనపట్టలేదని విలపించిపోయాడు. బాగా శోకంతో ఉన్నాడు. అప్పుడు నారదుల వారు అక్కడికి వచ్చేట. వచ్చి నారదులు చెప్తాడు, అయ్యా వాళ్ళు హిమాలయాలు చేరుకున్నారు, నేటికి 4వ రోజు నాడు తపస్సు చేసి యోగాగ్నితో ధృతరాష్ట్రుడు తన శరీరాన్ని దగ్ధం చేసుకుంటాడు. ఆ అగ్నిలోనే పడి
గాంధారి పతివ్రత కనుక తాను కూడా అందులో అనునయించి ఆవిడ కూడా శరీరాన్ని వదులుతుంది అని చెప్పేస్తాడు. చెప్పి ఇంకో విషయం మీకు చెప్తా. లోక బాంధవుడు లోక రక్షకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇంకో కొన్ని రోజుల్లో ఆయన కూడా వెళ్ళిపోతాడయా. యాదవ వంశం అంతా సమూలంగా నశిస్తుంది. తర్వాత కలి ఆవరిస్తుంది కృష్ణుడు వెళ్ళాక. ఇక మీరు ఈ భూమి మీద ఉండడం తగదు, మీరు కూడా బయలుదేరాల్సిన సమయం ఆసన్నమవుతుంది అని చెప్తాడు నారదుడు. అయిన తర్వాత అప్పటి నుంచి ఈయన చూస్తుంటాడు, లోకంలో కొన్ని ఉత్పాతాలు కనపడుతున్నాయి, కొన్ని భయంకరమైన చేష్టలు కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదివరకు ధర్మాత్మలు వెళ్తుంటే నీచమైన జంతువుల మీదకి వచ్చేవి కావు, ఇప్పుడు తలలు పైకి పెట్టి మోరలు గట్టిగా అరుస్తూ వస్తున్నాయి. ఇవి అపశకునాలు. ఈ అపశకునాలన్నీ చూసి అయ్యో ఏమైంది, ఏం జరుగుంటుంది, కృష్ణుడు ఏమన్నా అయ్యాడా, అయ్యో ఇంకా నా సోదరుడు వెళ్ళాడు ఇంతవరకు రాలేదే అనుకుంటూ ఉన్న సందర్భంలో వస్తున్నట్టండి. చూడండి, ఇది కలియుగం అని చెప్పడానికి ఉదాహరణ. పెద్దలు చెప్తే పెద్దల మాట మనం వినాం, పెద్దలకే ఎదురు చెప్తాం మనం అందరం. ఇలాంటి గుణాలు ఉన్నాయండి. ఇది కలియుగంగా ఇంకేమిటి చెప్పండి. మనకి తెలుసు పెద్దలంటే, కానీ అటువంటి వాళ్ళని తెలిసినప్పటికీ మన బుద్ధి అలా ప్రవర్తిస్తుంది అంటే కారణం కలి ప్రభావం. కలి చేత మనం కూడా వంచబడి అధర్మాలు చేస్తున్నాము, కలి ప్రభావం. అందువల్ల ఈయన అనుకున్నాడు ఇంకా సమయం ఆసన్నమైంది, కానీ అర్జునుడు రాలేదే అని చూస్తుంటే వస్తున్నట్టు అర్జునుడు దీనుడై కళావిహీనంగా దుఃఖిస్తూ కళ్ళ వెంట నీరు కారుస్తూ వస్తున్నాడు. ఆయన్ని చూసి అడిగాట ధర్మరాజు, ఏమయ్యా ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఉన్నావు? ఓడితివో శత్రువులకు నాడితివో సాధు దూషణాలాపంబుల్ కూడితివో పరసతులను వీడితివో మానధనము వీరుల నడుమన్. ఏమైంది? ఎవరన్నా శత్రువుల మధ్యలో యుద్ధంలో ఓడిపోయావా? లేక సాధు పుంగవుల దగ్గర ఆడకూడనటువంటి దుర్భాషలు లేదు అబద్ధాలు ఏమన్నా ఆడావా? మనిషికి కళపోవడానికి కారణాలు ఇవన్నీ అండి. అలా పెద్దల దగ్గర అబద్ధాలు చెప్పిన, పరస్త్రీ వ్యామోహం కలిగి ఉన్నా ఏమైంది? లేదు వీరుల మధ్యలో ఏమైనా అపమానం జరిగిందా? ఏమైంది? ఒకవేళ ఎక్కడైనా ఇస్తానని చెప్పి మాట తప్పావా? మీకు ఎందుకండి, సప్తాహానికి ఒక 10,000 రాసుకోండి, రాదా ఆ రోజు అన్నా అనుకోండి, చూద్దాం అని అన్నావా ఏమైనా కొంపదీసి. తప్పితివో ఇచ్చేదనని చెప్పితివో కపట సాక్ష్యము చేసిన మేలు తప్పితివో శరణార్థుల రొప్పితివో ద్విజుల వసుల రోగుల సతులన్. రోగం ఉన్న వాళ్ళ మీద విసుక్కోకూడదండి. ఏంటి ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని రోగం ఉన్నవాడిని తిట్టకూడదు. వేద శాస్త్రాలను అధ్యయనం చేసి సత్కర్మలు ఆచరించే పెద్దల్ని దూషించకూడదు. అలాగే పశువుల్ని చిన్నపిల్లల్ని ఊరికే తిట్టడం కసరడం చేయకూడదు. శరణార్థులు ఎవరైనా వస్తే వాళ్ళ మీద వస్తా నిన్ను నేను రక్షించాలని అయినా గట్టిగా ఏమన్నా తిట్టావా, మందలించావా, ఏమన్నా చేసిన మేలుని ఎవరికన్నా మర్చిపోయి వాళ్ళకి చెడు చేసావా? లేదు అబద్ధపు సాక్ష్యం చెప్పావా? డబ్బులు తీసుకుని మరీ చెప్తారటండి అబద్ధపు సాక్ష్యాలు, తెలియదు. కొంతమంది ఊరికే చెప్తున్నా నేను చూశానండి, చూడకపోయినా చూశానని చెప్తాడు. అందువల్ల వాడి భాగస్వామ్యం వీడు తీసుకుంటున్నాడు. అందువల్ల ఎవరికన్నా ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మానేసావా? మాట ఇచ్చి వీటి వల్ల ఇలా అవుతున్నాయా, ఏమైందో చెప్పండి. అప్పుడు ఆయన చెప్తాడు, అన్నా ఇంతవరకు నాదే బలం అనుకున్నాను, దూర్వాసుడు వచ్చినప్పుడు కానీ మిగతా ఎన్నో ఆపదల నుంచి మన రక్షించిన వాడు ఒకడు ఉన్నాడు, వాడిప్పుడు లేడు. మన సారథి మన సచివుడు మన వియ్యము మన సకుండు మన బాంధవుడు మన విభుడు గురువు దేవర మనలను దిగనాడిచనీయ మనుజాధీశ. మనం ఆయన్ని బావాని పిలిచాం, స్నేహితురాని పిలిచాం, నాకు సారథిగా డ్రైవర్గా ఉన్నాడు ఆయన. మన సారథి మన సచివుడు మన స్నేహితుడు ఇలా అన్ని మనం అనుకున్న ఆ పరంధాముడు కృష్ణుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి అని చెప్పి దుఃఖిస్తాడు. For more videos like this, subscribe Big TV channel.